హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగి సిగ్గుపడుతూ అమర్ గదిలో నుంచి బయటికి వస్తుంది. మనోహరి చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏ ఏంటి ఈ అవతారం అని అడుగుతూ ఉంటుంది. ఏ మను, నీకు తెలియదా అని బాగి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పవే అని మనోహరి కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఆయన పైకి అంత కోపంగా ఉన్నా 4 మాటలు చెప్పేసరికి కూల్ అయిపోయారు. తర్వాత కబుర్లు ముద్దులు, అబ్బో నాకు సిగ్గేసేస్తుంది అని బాగి అంటుంది. నాకు అమర్ గురించి తెలుసు, నువ్వు నిజం చెప్పు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. బాగి చెప్తుంది, మొగుడు ఎంత కింగ్ అయినా భార్య దగ్గర దాసుడే. నీకు ఎలా చెప్పాలి, అయినా నీకు ఎలా తెలుస్తుందిలే, నీకు పెళ్ళవలేదుగా అని అంటుంది. మనోహరికి కోపం వచ్చి అమర్ గదిలోకి వెళ్ళి చూస్తుంది. ఏమీ జరగలేదులే, అబద్ధం చెప్పింది అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అమర్ అయితే, ఏంటి మనోహరి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. మనోహరి తడబాటు పడుతూ కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటుంది. కొత్తగా అడుగుతావేంటి అని అమర్ అడగటంతో నీళ్ళతో పంపిస్తా అని మనోహరి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు బాగి భయపడ్డావా అని మనోహరిని ఎక్కిరిస్తూ ఉంటుంది బాగి. ఇక అరు అయితే, ఇంకా నా పిల్లలు మిస్ అమ్మ చూసుకుంటుంది, వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటాను మిస్సమ్మా అని బాధపడుతూ ఉంటుంది. ఇక అమరైతే అరుని తలుచుకుంటూ అలా విండో దగ్గర నుంచుంటాడు. ఇక అరు అక్కడ అమర్ని చూస్తూ ఉంటుంది. అమర్ని అలా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. 7 జన్మలకు మీరే నా భర్తగా రావాలి. ఇంతటితో అరుంధతి అమరేంద్రల కథ సమాప్తం అని చెప్తుంది. ఇక చాలా బాధపడుతూ వాళ్ళని వదలలేక వెళ్తూ ఉంటుంది. ఇక భాగి అయితే అరుని చూస్తుంది. అదేంటక్క, మీరు నిన్నటి నుంచి కనిపించలేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అరు తడబాటు పడుతూ ఉంటుంది. నిన్న పెళ్ళిలో ఎక్కడికి వెళ్ళిపోయారక్క, అసలు చాలా జరిగిపోయింది తెలుసా అని చెప్తూ ఉంటుంది. అంతా తెలుసు అని అరు అంటుంది. ఓ అంటే మీరు అక్కడే ఉండి చూశారనమాట. అసలు ఈ పెళ్ళి ఎందుకు జరిగిందో, ఈ తాళి ఎందుకు కట్టించుకున్నాను అని బాగా చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి జరిగితేనే మనోహరి ఆట కట్టిస్తావని అనుకున్నాడేమో ఆ దేవుడు అని అరు చెప్తుంది. ఇక గుప్తా అయితే బాలిక ఆలస్యం అవుతుందని పిలుస్తూ ఉంటాడు. ఇక అరు నా టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అని చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారక్క అని బాగి అడుగుతూ ఉంటుంది. చాలా దూరం వెళ్ళాలి అని బాధగా చెప్తూ ఉంటుంది అరు. ఓ ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది బాగి. లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని చెప్తూ ఉంటుంది. మీరు ఉన్నారని ధైర్యంగా ఉండేదక్క, కానీ మీరు కూడా వెళ్ళిపోతున్నారా అని బాగి అడుగుతూ ఉంటుంది. నేను వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఇక అరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే అక్క, బాయ్, మిమ్మల్ని కలిసే క్షణం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా అని చెప్తూ ఉంటుంది బాగి. ఇక అరు అలా బాధపడుతూ గుప్తా దగ్గరికి వెళుతుంది. బాలిక, మనం బయలుదేరే టైం అయింది అని చెప్తూ ఉంటాడు. ఇక గుప్తా అంగుళీకాన్ని పట్టుకొని ధూమ్ తథ అని చెప్పడంతో ఒక్కసారిగా అరుని తీసుకొని అలా గుప్తా పైకి వెళ్ళిపోతాడు. ఇక అరు జ్ఞాపకాలన్నీ అక్కడితో దూరం అయిపోతూ ఉంటాయి. ఇక గుప్తా అయితే అరుని తీసుకొని వెళ్ళిపోగానే ఇక్కడ రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా నిద్దట్లో ఉలిక్కిపడి లెగుస్తాడు. నా కూతురు దూరంగా వెళ్ళిపోతుంది అని బాధపడుతూ అంటాడు. మంగళ వచ్చి, నీ కూతురు అత్తారింటికి వెళ్ళింది, దూరంగా ఏమీ వెళ్ళిపోలా అని చెప్పడంతో రామ్మూర్తి అంటాడు, నేను మాట్లాడేది నా చిన్న కూతురు గురించి కాదు, నా పెద్ద కూతురు ఎవరో తీసుకువెళ్ళిపోతున్నట్టుగా, నా నుంచి దూరం చేసేస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు అని చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడే నీ పెద్ద కూతురు దూరం అయిపోయిందిగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా పెద్ద కూతురు నాతోనే ఉన్నట్టు, నా బాధల్లో ఆనందాల్లో తోడుగా ఉండి నా మనసుకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఎందుకో ఎవరు బలవంతంగా తనని తీసుకువెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా మంగళ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగో అలాగా మాట మార్చేయాలి. ఏంటి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కాఫీ తాగు, లెగు, ఫ్రెష్ అవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అయితే, లేదు, నా కూతుర్ని అక్కడ అబ్బాయిని మన ఇంటికి రమ్మని పిలవాలి అని చెప్తూ ఉంటాడు. నీకేమైనా పిచ్చి కింద, ఏం మాట్లాడుతున్నావు,
వాళ్ళ బాత్రూమ్ అంతా ఉంటుంది, మన ఇల్లు, ఎలా వస్తారు, ఇక్కడ ఎలా ఉంటారు, అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నావా, వాళ్ళు నీ కూతురు మోసం చేసి పెళ్లి చేసుకుంది ఆ అమరేంద్ర బాబుని, ఎలా వస్తాడు అని అడుగుతూ ఉంటుంది. లేదు, వెళ్ళాలి, వెళ్ళి పిలుద్దాం, బ్రతిమలాడి ఒప్పిద్దాం, రెడీ అవ్వు వెళ్దాం అని చెప్తాడు. ఇక మంగళ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగా ఇప్పుడు వెళ్తే అక్కడ మనోహరి చంపేస్తుంది, వెళ్ళకపోతే ఈయనతో నస, ఏం చేయాలరా దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామ్మూర్తి వెళ్దామని చెప్పేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ నిర్మల మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటాంటీ అని చెప్పి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. అమర్కి టిఫిన్ తినగానే కాఫీ తాగే అలవాటు ఉంది, ఇచ్చావా అని అడగటంతో నా రక్తం తాగుతున్నాడుగా అని అనుకుంటుంది. ఏం లేదా ఆంటీ, నీలాకిచ్చి పంపించాను అని చెప్పడంతో నిర్మల అంటుంది, నీలాకిచ్చి పంపించడం ఏంటి, నువ్వు ఇవ్వచ్చు కదా, రేపటి నుంచి నువ్వే ఇవ్వాలి అమర్కి కాఫీ, వాడికి ఎలా దగ్గర అవుతావు, అయినా ఆంటీ ఏంటి అత్తయ్య అని పిలు, ఆ పిలుపుకి దూరమై చాలా రోజులైంది అని చెప్పడంతో భాగ్య అంటుంది. ఇక మనోహరిని చూసి, అలాగే అత్తయ్య, అంకుల్ని మావయ్య అని పిలుస్తాను, మిమ్మల్ని అత్తయ్య అంటే నా మనసు ఉవ్విళ్ళు ఊరుతోంది అని మనోహరిని రెచ్చగొట్టడానికి పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి అటు తిరిగేటప్పటికి అమర్ ఉంటాడు అక్కడ. ఇక బాగి చాలా భయపడిపోతుంది అమర్ని చూసి. అమ్మో, ఈ యాంగ్రీ బర్డ్ మొత్తం వినేశాడేమో అని భయపడుతూ ఉంటుంది. నిర్మల అంటుంది, అమర్ నేనే అత్తయ్య అని పిలవమన్నాను, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పడంతో, పెళ్ళయింది నిన్నే కదా, అప్పుడే ఆఫీస్కి అంటావేంటి, ఇంట్లో ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. జరిగింది తలుచుకొని బాధపడమంటావా, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళి జీప్ ఎక్కుతాడు. ఇక నిర్మల భాగ్యని పట్టుకొని అలా లాక్కొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి ఆంటీ అని అడుగుతూనే ఉంటుంది. కానీ నిర్మల భాగ్యని తీసుకొని అలా అమర్ జీప్ దగ్గరికి వెళ్తుంది. బిసమ్మ ఎదురు వస్తుంది నీకు ఇవాళ అని చెప్పడంతో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్. వద్దా ఆంటీ, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. పెళ్ళాక మొదటిసారి అమర్ ఆఫీస్కి వెళ్తున్నాడు, నువ్వు ఎదురు రావాలి అని చెప్పడంతో, అమ్మో ఈ యాంగ్రీ బర్డ్కి కోపం ఎక్కువైతే నా నుంచి జీప్ని పోనిచ్చేస్తాడేమో అని బాగి అనుకుంటుంది. అమర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. రాథోడ్ నెమ్మదిగా వెళ్ళు, మిస్ అమ్మ ఎదురు వస్తుంది అని నిర్మల చెప్తుంది. ఇక జీప్కి ఎదురుగా మిస్ అమ్మ నుంచుంటుంది. ఇక అమర్ ఏమీ మాట్లాడాడు, అలా కోపంగా చూస్తూ ఉంటాడు. రాథోడ్ అలా జీప్ని మిస్ అమ్మ ఎదురు వస్తుంది అలా పోనిస్తూ ఉంటాడు. బాయ్ చెప్తూ ఉంటుంది మిస్ అమ్మ. ఇక జీప్ వెళ్ళాక అమర్ వంక చూసి ఇలా కోపంగా చేతులు పెట్టి చూస్తూ ఉంటుంది. అది మిర్రర్లో నుంచి అమర్ చూస్తాడు. భాగ్యకి అది తెలియక అలా అమర్ని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇక అమర్ ఆ విండోని అలా క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు భాగి అది చూసి, అమ్మో చూసేశాడు యాంగ్రీ బర్డ్ అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక అమర్కి పిల్లలకి భాగి ఎలా దగ్గర అవుతుందో చూద్దాం.